BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా మీరు, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియాని ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి, నా ఫోన్స్ మరి అది మీరు వాళ్ళ క్వశ్చన్. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏమైనా మొబైల్ డ్రైవింగ్ ఏమైనా చేస్తున్నారు? మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి అడిగితే చెప్తారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల. అంటే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సివియర్ ఇంజరీ జరిగింది. నేను వాళ్ళు కూడా కలుస్తాను. యాక్చువల్గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదన గురయ్యాను తెలుసు. నేను కూడా క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దుబాడు అని చెప్తున్నాను. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి ఇంత సివియర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ముందు బట్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారో కనుక. ఫస్ట్ లో ఎలా చేశారు మేడం, తర్వాత ఏవో టెస్టులు చేస్తా ఉన్నారు, అందుకని టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షనే కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను. మనం ఎలా చేసి చేయొచ్చు కదా. టెస్ట్ కూడా జీరో వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము. సమాచారం ఒకసారి చూపించరు కొంచెం సైడ్ పెట్టమ్మా. లోగోస్ కొంచెం ఒకసారి డౌన్ చేస్తే చాలు. హలో లోగో డౌన్ చేయరు. మేడం మళ్ళీ ఒకసారి చూపించరు. ఒకసారి సెంటర్ ఫ్రేమ్ ఎంత యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం చోల్కాయలతో బయటపడాలి. ఓకే మేడం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు రికవర్ అవ్వాలి. ఓకే మేడం పట్టుకెళ్ళండి. నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలియదు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది జీరో వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. మీరు గుర్తుపెట్టుకోవాలని మీరే చెప్తున్నారు. కొంచెం ఐ విజన్ బ్లర్ గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో అంటే ఇప్పుడు అపోలోకి వెళ్ళి స్కాన్ మేడం యాక్చువల్గా కేజీహెచ్ విజిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కదా, అంటే మీరు కేజీహెచ్కి వెళ్తున్నారా లేదంటే అపోలోకి వెళ్తున్నారా?
మేడం ఎందుకు అసలు మీరు ఈ బ్రేకింగ్ చేస్తారు అసలు నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలని ఇంకా మాటలు నాకు చెప్పడానికి కూడా నాకు మరి మనసు ఇది లేదండి. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్గా ఉంది, హెడ్కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది, అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైందని. యాక్సిడెంట్ తీరు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్గానే అయ్యింది, బట్ మీరు కొంత చిన్న అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం లింపవి గాయాలని, ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగిందని తెలుస్తుంది. వెనక నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చి వెనకాల నుంచి గుర్తున్నట్టు కంప్లైంట్. దాని మీద ఇంజనీరింగ్ చేయడం జరిగింది. డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సార్ మాధురి గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే మొత్తం అందరినీ కూడా మీడియాని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణలు చేస్తుంది. లేదని చూడొచ్చు. మ్యాన్ హ్యాండిల్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. వాళ్ళు చెప్పారు కదా, మాకెందుకు కదా, మీరు వాళ్ళు జరిగిందా లేదా అనేది వాళ్ళతో తెలుస్తుంది. మ్యాన్ హ్యాండిల్ మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నారు. మ్యానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ఇచ్చేది తీసుకున్నారు. ఎలా జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. డ్రైవర్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో ఇంజరీ జరిగితే హాస్పిటల్ సార్ ప్రాథమిక అంచనా ఏమైనా ప్రాథమికంగా ఎంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సార్ ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ని ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంటారు. వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో యాడింగ్ డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పమంటే 5 నిమిషాల్లో చెప్పాలి. స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్తో టెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ తాలూకా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ అయ్యాలని చెక్ చేస్తారు. అది కామన్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకోవాలి. డ్రైవింగ్ సీట్లో ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోలేదు, వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్. సార్ ఆ టైంలో ఎంత స్పీడ్లో వచ్చినట్టు ఇంకా తెలియదు. నేను అక్కడ టీం కూడా రాలేదు, అక్కడ టీం దగ్గర ఉన్న ఎస్ఐ రాలేదు. సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా పరిశీలించే అవకాశం పరిశీలిస్తాం, అన్నీ పరిశీలిస్తాం.